అదే ఎక్కువ మీకు స్టాప్ అర్థమైంది. లాస్ ఇది స్టాప్ భరించలేమంటారు. బ్లాక్ గా పెట్టుకోలేము, భరించలేమంటారు. 300 పాయింట్ పెట్టుకోలేము. అవును సార్. మనం ఏం చేస్తాం, ఇదిగోండి ఇక్కడ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ కూడా 135 పాయింట్లు డౌన్ ఉంది డౌన్. ఓకే కదా సార్. కానీ అంత స్టాప్ లాస్ మనం అందుకోసమే 9 గంటల నుంచి 9 గంటల 1 నిమిషంలో 60 సెకండ్లు కదా సార్. 60 సెకండ్లు మనం ఒక్కసారి గ్రాఫ్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ లో సమానంగా ఉంది. ఒక్క పాయింట్, ఒక సెక్షన్ ఆఫ్ మనం ఫస్ట్ పాయింట్ కాన్ఫిడెంట్ రావడానికి ఒక రూల్ ప్రకారంగా బై ఉంది. ఓకే సార్ కదా ఫస్ట్ పాయింట్. ఇంకో రూల్ ఏంటి, సెకండ్ లెక్క ఆర్ఎస్సి చూసుకోవాలి. ఆర్ఎస్సి ఎట్లా ఉంది, 95, 96 అట్లా ఉంది పొద్దున కదా. ఓకే సార్ 99 అన్నప్పుడు ఇక్కడ R3 ఎక్కడ ఉన్నాడు, 6054. ఇది రూల్ బ్రేక్ అయినప్పుడు సంగతి అని మనం అనుకోవాలి. R3 బ్రేక్ అంటే ఇప్పుడు 9 గంటల 1 నిమిషం లోపే మనం ఎంటర్ అయిపోవాలి. ఓకే సార్. మనకి దొరకదు. ఇప్పుడు దొరకదు అన్నప్పుడు మనం ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. ఏమంటారు? అవును సార్, ప్రయత్నం చేయాలి కదండి. అంటే అంత ఫాస్ట్ గా మనం స్టాక్ ని అనలైజ్ చేసి వెంటనే మనం 60 సెకండ్లలో 15 సెకండ్లో మనం నిర్ధారణ చేసుకోలేమా? చేసుకోవాలి సార్. అదే ఆ ఎక్స్పీరియన్స్ రావాలి సార్. ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి కనీసం 3 నెలలు 5 నెలలు టైం పడుతుంది. పట్టిద్దండి, ఖచ్చితంగా పట్టిద్ది సార్ కదా. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇక్కడ దొరికింది అనుకుందాం, 1 నిమిషంలోనే తీసుకున్నారు సార్. 1 నిమిషంలో తీసుకున్నప్పుడు మైన్యూట్ లో ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. మీకు అర్థమైందా సార్? అదే ఇక్కడ పెట్టుకుని చేశారనుకోండి, ఇంత స్టాప్ లాస్ భరించాలా అనిపిస్తుంది. ఇప్పుడు పెరిగింది కాబట్టి అనుకుంటున్నామండి. ఇక చూడండి, ఈ క్యాండిల్ దగ్గర 187 పాయింట్లు పెంచాడు కదా. అవునండి, ఇంతవరకు పెంచాడు కాబట్టి సరిపోయింది. కానీ అంత భరించలేం కదా మనం. అదే అంత దాకా ఇప్పుడు వెళ్తుంది అని మనం అంతవరకు ఎక్కడుంది, ఎవరికి లేదు కదా. అంటే నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా బై ఉందని మనం నిర్ధారణ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ గానీ ఎంటర్ అవ్వగలిగితే అప్పుడు ఏమైతుంది, స్టాప్ లాస్ పరిధి చాలా తక్కువ ఉంటది. అవును సార్ కదా. ఇక్కడ ఎంటర్ అవ్వడం వల్ల ఏమైంది అంటే, 9ంటికి ఓపెన్ అయినప్పుడు 15 నిమిషాల తర్వాత మనం ఎంటర్ అవుతే, అంటే ఇక్కడ ప్రాపర్ సమయం, సరైన ఎంట్రీ విధానం తెలియాలి. ఏమన్నా ఇంట్రాడేలో సరైన సమయం, సరైన ఎంట్రీ విధానం తెలిసినప్పుడు లాభం మీ చేతిలో ఉంటది అంట నేను. ఏమంటా కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఇక్కడ మన స్టాప్ లాస్ కొట్టలా, మనం అనుకుంటాం కొట్టదని నిర్ధారణ అయిపోయింది నాకు. చూడండి, 2277 పాయింట్లు ఒక లాట్కి 27,000 రూపాయలు. అంత దూరం అవసరం లేదు, 25,000 వచ్చిన చాలు అనుకుంటాం. అంతే కదా సార్, చాలా మోర్ దెన్ సఫిషియెంట్. ఒక రోజు అంటే ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి. మళ్ళీ వచ్చారు, ఎవరు వచ్చారు, రవి శ్రీధర్. రవి వచ్చావు నాన్న? వచ్చాను సార్. ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మనకి స్టాప్ లాస్ కొట్టలేదు, రూల్ బ్రేక్ అవ్వలేదు, అవునా? చూడండి కదా, నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ దొరుకుతుందా అంటే దొరకచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే లతకి 9 గంటల 15 నిమిషాలు 9 గంటల 60 సెకండ్లలో ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో, ఆ రోజు ఆస్ట్రోజన్ దొరికింది కదా అమ్మాయికి. దొరికిందా దొరకలేదా? అమ్మాయికి దొరికింది. నేను చప్పట్లు కొట్టా, సూపర్ తల్లి అన్నా నేను. అంటే ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, సరైన సమయంలో సరైన ఎంట్రీ విధానం తెలియాలి. మార్కెట్లో అందరు కబుర్లు చెప్తారు, గట్టున్నాడు అంత కబుర్లు చెప్తాడు కదా. ఇక్కడ రూల్ నెంబర్ 1 ఏంటి, మన రూల్ పాస్ అయింది, అవునా? రూల్ పాస్ అయింది. క్లోజ్ కంటే ఓపెన్ వాల్యూ పెంచాడు, నిన్నటి ధర కంటే ఈ రోజు ధర పెంచాడు కదా. అంటే మీరు చూడాల్సింది, మీ దృష్టి కేవలం క్లోజ్ నుంచి ఓపెన్ వాల్యూ ఎక్కడ ఉన్నాడు, అబ్బో పెంచాడు. తర్వాత రూల్ ఓపెన్ లో సమానంగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, డే చార్ట్, 240, ఈ రెండు చూడాలి. ఆ 2 నిమిషాలు చూడడానికి ఎంత టైం పడుతుంది అంటే 15 సెకండ్ పడుతుంది, 10 సెకండ్ పడుతుంది నిజంగా చెప్పాలంటే. జస్ట్ ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్, ఇది ఇప్పుడు కన్ఫర్మేషన్ మైండ్ లో రివైండ్ అయిపోయింది, ఇది కన్ఫర్మ్ గా పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు 0 పెట్టి కొట్టేయండి.
ఓకే ఇప్పుడు సార్. 9 గంటల 1 నిమిషం ఇంకా అవ్వలేదు. ఓకే. అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? 60 సెకండ్లు పడుతుంది కదా. మన 10 సెకండ్ల నిర్ధారణ అయిపోయింది, కన్ఫామ్ గా పైకి వెళ్తుంది. ఎందుకు కన్ఫామ్ గా పైకి వెళ్తుంది? R3 కంటే పైకి వచ్చాడు కాబట్టి. R3 ఎక్కడ ఉన్నాడు? 6054 రూపాయలు ఉన్నాడు. ఓపెన్ వాల్యూ ఎక్కడ అయ్యాడు? 6077. అంటే ఓపెన్ వాల్యూ కంటే R3 తక్కువ ఉంది కదా. అంతే సార్, అవును, R3 తక్కువ ఉంది సార్ కదా. అంటే కొన్నిసార్లు ఏం చేస్తాడు, R1 నుంచి వెళ్తాడు. కొన్ని సందర్భాల్లో న్యూస్ ని, అంటే ఇతర దేశాల్లో న్యూస్ ఇంపాక్ట్ వల్ల, దాని వల్ల మనకి ఏంటంటే R3 నుంచి ఓపెన్ అవుతాడు కొన్నిసార్లు. ఓకే సార్. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే, ఓపెన్ లో బ్రేక్ అవ్వదు కదా, బ్రేక్ అయినప్పుడు సంగతి మనం ఆలోచించాలి. అవునా? ఇక్కడ ఎంట్రీ అయ్యారు అనుకుందాం. ఇప్పుడు టార్గెట్ చూడండి 611. ఇక్కడికి వచ్చేసరికి మీకు 80 పాయింట్లు ఉంటుంది. ఓకే. భయపడద్దు. ఇప్పుడు భయానికి అందరం బ్రాండ్ అంబాసిడర్లనే కదా. ఇప్పుడు పేపర్ ట్రేడ్ లోనే భయపడితే రిజియల్ మనీ పెట్టి ఎట్లా ట్రేడ్ చేస్తారు? చేయలేము సార్, అవునా? అసలు చేయలేమండి. చేయలేం. సో మనం ఓపెన్ లో బ్రేక్ అవ్వాల, మార్కెట్ బాగానే ఉంది. ఈ మార్కెట్ బాగుంది అంటే కమోడిటీస్ బాగుంది అనుకున్నప్పుడు మనం వెయిట్ చేయాలా లేదా? చేయాలి. ఓకే సార్. ఇప్పుడు ఎవడిస్తాడండి 8,000 10,000 ఒక నిమిషంలో 10 నిమిషాల్లో? మార్కెట్ ఇస్తుంది సార్, మార్కెట్ ఇస్తుంది. అవునా? ఇదిగోండి, ఇక్కడ ఎగ్జిట్ అయినా కూడా 250. మళ్ళీ కిందకి రాగానే మనకి ఒక భయం వేస్తుంది కదా. అవునా? అవును, ఇంకా డౌన్ అయిపోద్ది అనుకుంటాం సార్. అమ్మో కిందకొచ్చి అమ్మకారు మళ్ళీ పైకి వచ్చి కిందకి వచ్చాడు అంటది మనసు కదా. కొద్దిగా వెయిట్ చేసి ఉంటే ఇక్కడ చూడండి ఎంత దూరం వచ్చాడు, 250. ఇక్కడ మనం టార్గెట్ స్టాప్ పెట్టుకోవచ్చుగా. 6377. టార్గెట్ స్టాప్ 200 పాయింట్లు వచ్చినప్పుడు 150 పాయింట్ 170 పాయింట్ దగ్గర మనం టార్గెట్ స్టాప్ పెట్టేసుకోవాలి. ఒకవేళ టార్గెట్ స్టాప్ లో కొట్టలేదు, ఇక్కడ దాకా వచ్చాడు వాడు, ఇక్కడ దాకా వచ్చాడు అంతే. కానీ చూడండి ఫలితం ఇక్కడ దాకా వచ్చాడు కదా. అవును సార్, 348 పాయింట్లు. అదే మీరు సరైన సమయంలో ఎంటర్ అవ్వటం వల్ల వచ్చిన లాభం 348, అంటే 34,800. అంత దూరం అవసరం లేదండి అండి. 3,325 300 దగ్గర పాయింట్ 30,000 రాగానే టక్కను ఇంకేశారు, అంతే అయిపోయింది కదా. అది సరైన సమయంలో, సరైన సమయం కాకుండా ఎంటర్ అవ్వడం వల్ల ఇక్కడ 348 కదా పాయింట్లు. అవునా? ఇప్పుడు కొద్దిగా లేట్ గా ఎంటర్ అయ్యారు, టైం దాటిపోయింది. ఇప్పుడు మీరు చూసారు, ఇక్కడ ఎంటర్ అయ్యారండి 6 to 200. అంటే అందరూ చేసిన వాళ్ళందరూ చాలా మంది 6,195 98 దగ్గర ఎంటర్ అయ్యారు. అంటే ఇక్కడ ఎంటర్ అయ్యారు. ఇక్కడ వీళ్ళ ఆలోచన ఎట్లా ఉండాలి? ఈ అమ్మ స్టాప్ లాస్ మరీ దూరం ఉందే కదా. ఇక్కడ చూడండి, ఇది దిగినప్పుడు కదా, ఈ R3 దిగినప్పుడు. కానీ ఇంతవరకు మనం పెట్టుకోలేంగా పీపీ వరకు కదా. కొన్ని R1 దగ్గర పెట్టుకుందామంటే కుదరదు కదా. 300 పాయింట్లు మన వల్ల కాదు, ఎవరు చెప్తాడు కదా. ఇక్కడ పెట్టేసుకోవాలి. అసలు అయితే ఇక్కడ స్టాప్ లాస్ ఉంది 147 పాయింట్లు, అంటే 14,700 స్టాప్ లాస్ ఒక లాట్కి R3 దగ్గర. కానీ పెరిగింది కాబట్టి అనుకుంటున్నాం అండి. అదే సార్. అవునా? ఒకటే క్యాండిల్ పెరిగింది కాబట్టి అనుకుంటున్నాం. ఒకవేళ ఓపికతో కూర్చోగలిగితే ఎంత అండి? 274 పాయింట్లు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరైన ఒకరికేమో 9 గంటల 1 నిమిషం లోపు ఎంటర్ అవ్వడం వల్ల 374 పాయింట్లు వచ్చింది. అంటే ఇంకా 100 పాయింట్లు ఓపిక కదా. మీరు తీరుబడిగా కూర్చుని ఎంటర్ అవ్వడం వల్ల స్టాప్ లాస్ చాంతాడంతా ఉంటుందని చెప్తున్నా నేను. ఎవరైనా కానీ స్టాప్ లాస్ పెరిగిపోతుంది. ఉండాలి సార్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ చేసేటప్పుడు అలర్ట్ గా ఉండాలి. వేరే వ్యాపకాలు ఉండకూడదు. అంటే ప్రతి నిమిషం డబ్బులతో కూడుకున్న వ్యాపారం, ప్రతి సెకండ్ కదా, ప్రతి సెకండ్ డబ్బులతో కూడుకున్న వ్యాపారం. కాబట్టి మన హార్డ్లీ ఎంత కష్టపడతామంటే, గట్టి కొడితే అరగంట కూడా కష్టపడట్లే నిజం చెప్పాలంటే. అవునవును సార్. ఇప్పుడు అవగాహన కాబట్టి ఇప్పటిదాకా చాలా మందికి. ఇప్పుడు మీకు ఒక విషయం చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఇదిగోండి
ఈ అబ్బాయి టి కృష్ణ యుఎస్ లో జాబ్ చేసి వచ్చాడు. చాలా మందిని చూసాడట. ఒక వెబినార్కి వెళ్ళటం, అటెండ్ అవ్వటం, ప్రతి స్ట్రాటజీని వర్కౌట్ చేయటం చాలా చేశాడు ఈ అబ్బాయి. ఇక చూడండి, యుఎస్ కి సంబంధించిన డేటా అనుసరిస్తూ ఉంటాడు సార్. బిట్ కాయిన్స్ కదా, సార్ చేత రాయించా నేను, ఈ అబ్బాయి చేత రాయించా. ఓకే సార్. సార్ రాసినప్పుడు నాతో ఏమన్నాడు సార్, నేను 100 మందిని చూశాను సార్, 100 మందిని అడ్వైజర్లు చూశాను. 101 మీరు అనుకోండి సార్, అనుకోండి, అంటే నన్ను 101 మీరు అడ్వైజర్ ఆర్ఎంఎస్ గారు. ఎవ్వరు కూడా రావటం అందరూ స్ట్రాటజీ గురించి చెప్తారు. క్యాండిల్ స్టిక్స్ అని, బ్రేక్అవుట్ అని, బ్రేక్ ఇన్ అని, బొలంజర్ బ్యాండ్ అని, ప్రైస్ యాక్షన్స్ అని ఇలా వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఎవ్వరు కూడా ఇట్లా రాయించింది లేదు సార్ అన్నాడు కదా. ఐ థింక్ యువర్ వన్ ఆఫ్ ది యూనిక్ పర్సన్ సార్ అన్నాడు. సరే, 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదా, ఏం చెప్తాడో అని క్యూరియాసిటీ ఉన్నాను. ఈయన రాసిన దాంట్లోనే చెప్పాను నేను. మీకు అర్థమైందా? కానీ ఇప్పుడు ఒక 40 మంది జాయిన్ అయ్యారు అనుకుంటా అండి నా దగ్గర. 15 ఏళ్ళ నుంచి 30 మంది, 40 మంది ఉంటారు. ఈ 40 మందిలో ఎవ్వరు కూడా ఓపెన్ హై, ఓపెన్ లో గురించి చెప్పిన దాఖలాలు లేవు. అర్థమైందా? అంటే ఇప్పుడు పాయింట్ అర్థమైందండి. ఇక్కడ నేను అంత క్లోజ్ గా చెప్తున్నాను. అంటే ఎంట్రీ తెలియడం ఒక ఎత్తు అయితే, సరైన సమయంలో ఎంట్రీ అవ్వటం మరో ఎత్తు. అవ్వగలగాలి. కరెక్టేనా? కరెక్టే సార్. అవును సార్. మీకు చెప్తున్నాను ఎందుకంటున్నా అంటే, అందరికి అన్ని సబ్జెక్ట్ తెలుసు, అందరికి తెలుసు అండి. ఎవడు ఇక్కడ అందరు నిష్ణాతులే కదా, కానీ మూలం ఎవరికి తెలియదు. మూలం మీకు అర్థమైందా? బేసిక్. ఎస్ సార్. రవి శ్రీధర్ బేసిక్ డాక్టర్ గారు. ఎస్ సార్. బేసిక్. ఈ విధానం ఇగో ఇది తెలియదు. దీన్ని కరేపాకు తీసేసినట్టు తీసేస్తారు. అసలు కరేపాకు తినడమే ఆరోగ్యకరంగా అంటే మనం కరేపాకు తీసేస్తాం మనం. అదే సార్ కదా. అంటే తెలిసినా కూడా సరైన సమయంలో ఎంట్రీ అయ్యే విధానం తెలియాలి అంటున్నా నేను. 9 గంటల 15 నిమిషాల తర్వాత ఎంటర్ అవ్వటం అనేది పెద్ద వింతేం కాదు మనకు. అంటే ఏదో కన్నీళ్ళు తోడడానికి 50 పాయింట్ 100 పాయింట్ చాలా అనుకుంటది మనసు కదా. ఆకలితో ఉండాలి మనం. ఆకలి ఎందుకు? బయట ప్రతి నిమిషం పోటీదారులమే కదా. బయట ప్రతి ఉద్యోగం, ప్రతి యజమాని మనల్ని మొట్టుకాయలు వేస్తూనే ఉంటాడు. అవునా కదా? అవునండి. ఎక్కడ చూసిన కాంపిటీషన్ లేదు, ఒక్క సెక్టార్ లేదు. ప్రతి సెక్టార్ లో, ప్రతి దాంట్లో కాంపిటీషన్ హెవీగా ఉంది. అవునా కదా? సో ఇక్కడ మనం బద్దకించకుండా అవగాహనతో మనం ఇట్లాంటి అవకాశాలు ఎప్పుడూ రేరుగా వస్తాయి, ప్రతిరోజు రాదు. కానీ ప్రతిరోజు మనం ఆకలితో ఉండాలి. ఆకలి ఉంటుందా ఉండదా? మన ఎక్కడ ఓపెన్ అయ్యాడు? R1 అంటే పైకి వెళ్తాడు. R3 కంటే ఓపెన్ అయ్యాడు కదా. R3 బ్రేక్ అవ్వకూడదు కదా. ఓపెన్ ఎక్కడ అయ్యాడు? 6077 దాకా ఓపెన్ అయ్యాడు. అవునా? 6077. అవును. ఇక్కడ ఓపెన్ ఎక్కడ అయ్యాడు? R3 ఎక్కడ ఉన్నాడు? 6054 దగ్గర ఉన్నాడు. చూసిన వెంటనే భయ అన్నా నేను. ఓకే. R3 దాటిపోయాడుగా. ఓకే సార్. R3 క్రాస్ చేసేసాడు కాబట్టి భయ. వీడు దిగడు అనుకున్నాను మనసులో. వీడు దిగడు, రాడు, ఓపెన్ లో బ్రేక్ అవ్వడు. అమ్మయ్య చాలరా బాబు. ఎందుకని? RSA బాగుంది, మార్కెట్ బాగుంది, అన్ని రకాలుగా బాగుంది కదా. అవునా? ఓకే సార్. టార్గెట్ చూసారు కదా. అంటే 200, అంటే తొందరగా ఎంటర్ అవ్వటం వల్ల వచ్చిన లాభం 375 పాయింట్లు. లేట్ గా ఎంటర్ అవ్వటం 100 పాయింట్లు, 200 పాయింట్లే. మనం 274 దాకా ఆలోచిస్తామంటే 20,000 కనపడాలి లెటక్కన మింగేమో. అంతే సార్. 2225 టార్గెట్ అయిపోయింది కదా. 225 దగ్గర అయిపోయింది. గోల్డ్ చూడండి, గోల్డ్ ఏమైంది? ఇది గోల్డ్ కూడా చూడండి. సిల్వర్ చూసినప్పుడు గోల్డ్ కూడా చూడాలి. ఓపెన్. మరి భార్య భర్తలు ఇద్దరు ఎక్కువసేపు భార్యని పట్టించుకుంటే మరి భర్తను పట్టించుకుంటాడు. అవునా?
ఇక్కడ చూడండి, అక్కడేమో R3 ఓపెన్ అయ్యాడు ఓకే సార్. క్యాండిల్. ఇక చూడండి, ఇక్కడ చూడ మళ్ళీ చెప్తున్నా, సిల్వర్ కదా, ఏది సిల్వర్? ఓహో సిల్వర్. ఇప్పుడు ఏం చెప్పా, క్రూడ్ కదా, మర్చిపోయాను. క్రూడ్, అవును సార్, ఇప్పుడు చెప్పింది క్రూడ్. అవును సార్, ఇప్పుడు దాకా చెప్పింది క్రూడ్ కదా. సిల్వర్ ఏంటి, సిల్వర్ R3 దాకా ఉండాలిగా, ఇదేంటి ఇటు వచ్చింది అనుకుంటున్నా నేను. అయ్యోంది ఇక్కడ ఇది R3 కదా. ఇక్కడ చూడండి, గోల్డ్ ఓపెన్ లో సమానంగా మోస్ట్లీ. అవును సార్. చూడండి ఇక్కడ R2 ఎక్కడ ఉన్నాడు, 99,540 దగ్గర. ఇక్కడ R1 కూడా రాలేదు కదా, వచ్చాడా? R1 రాలేదండి, లోలో ఒక కాల్ మీద దృష్టి పెడతాం, అన్ని కాల్స్ మీద మనం దృష్టి పెట్టలేదు ఎవరు. అవును సార్ కదా. కొంతసేపు అయిన తర్వాత మనం ఇక్కడ ఎంటర్ అవ్వగలిగితే, ఇవ్వండి ఇక్కడ ఈ లెవెల్ ఎంటర్ అవ్వగలిగితే మనకి ఎన్ని పాయింట్స్ రావచ్చు, ఇక్కడ ఎంటర్ అయ్యారు అనుకుందాం 650. ఇక్కడ 99,500 కదా. ఇప్పుడు మీరు ఎంటర్ ఎక్కడ అయ్యారు, 99,657 దగ్గర. అంటే ఇక్కడ లో ఓపెన్ లో కదా 497 వరకు వచ్చాడు, అవునా? ఇక చూడండి, అవును సార్, ఈ R2 కంటే కింద ఓపెన్ అయ్యాడండి వాస్తవంగా ఫస్ట్. అవును సార్, ఇక్కడ చూడండి, ఈ లైన్ టచ్ అంటే కిందకు వచ్చి టచ్ చేసి వాడు పైకి వెళ్ళిపోయాడు. అంటే ప్రాపర్ సమయంలో కనుక మనం ఎంటర్ అవ్వగలిగితే ఇక్కడ, అంటే సరైన సమయం అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచించాల్సింది 9 గంటల 1 నిమిషం లోపే ఎంట్రీ అయిపోవాలి. మిమ్మల్ని ప్రయత్నం చేయమంటున్నా, గట్టి ప్రయత్నం చేయమంటున్నా, అదే సార్ కదా. కానీ ఇక్కడ కొద్దిగా ఒక 7 పాయింట్ దిగువన ఓపెన్ అయ్యి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోగలిగితే, ఇవి చూడండి, ఒక నిమిషంలో వచ్చిన ప్రాఫిట్ ఇది ఎంత, 9 గంటల 5 నిమిషాల్లో షట్టర్ క్లోజ్ అయిపోయింది. అక్కడ అయిపోయింది, బండి క్లోజ్. 800 పాయింట్లు అంటే 82,500 అండి. ఎవడిస్తాడండి మనకి? ఏమండే 5 నిమిషాలు గ్యాప్ అయిపోయిందండి, జస్ట్ 5 నిమిషాలు. నేను ఆడవాళ్ళకి చెప్తుంటా కదా, పోపేసులు ట్రేడింగ్ అయిపోతుందమ్మా, అది హాయి. నువ్వు మళ్ళీ 3:30 కూర్చున్నాడు, అది మాడిపోద్ది, వద్దు. అర్థమైందా? అంత ఓపిక ఎవరికి లేదు ఇంట్రాడేలో. అట్లా కంటికి అంత కనపడంగానే ఎప్పుడైనా సరే, మళ్ళీ ఒక మాట చెప్తున్నా, గట్టునున్నవాడు 100 కబుర్లు చెప్తాడు, దిగినోడికే తెలుస్తుంది అన్నట్టుగా. మీరు అక్కడ కంటికి అంత కనపడంగానే లటక్కని మింగేయడం అలవాటు చేసుకోండి. 800 పాయింట్లు చాలు. అవునండి, అసలు 800 పాయింట్లు చాలా సార్. అసలు 82,000 అంటే మాటలా, 80,000 మాటలా, 50,000 మాటలా. గోల్డ్ విషయంలో అలా వస్తుంది ఒక లాట్కి. అట్లా కొంతమంది బయట నార్త్ లో 5 లాట్లు 10 లాట్లు 100 లాట్లు చేసే వాళ్ళు ఉన్నారండి గోల్డ్ మీద. ఒక రోజు ₹1,00,000 తీసిన వాళ్ళు ఉన్నారు, ఒక రోజు 10 లక్షలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు ట్రేడింగ్ లో. కేవలం ఏంటంటే అవగాహన అనేది ఉండాలి, ప్రాపర్ ఇన్ టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా కదా. అవును సార్. ఎక్కువగా మనకి మూమెంట్స్ ఉండేది ఏంటి, గోల్డ్, సిల్వర్, రేర్ కేసెస్ లో క్రూడ్ ఆయిల్. రేర్ కేసెస్ అది అంత ప్రతిరోజు మనకి ఇవ్వదు అది క్రూడ్. అవునా? ఏదో చెమరకు సంబంధించిన న్యూస్ వచ్చి ఉంటది కాబట్టి అది పెంచాడు. ఎక్కువగా న్యూస్ ఫాలో అవ్వాలంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకో, న్యూస్ బాగా ఫాలో అవ్వాలి. ఎక్కువగా న్యూస్ ఏంటి, క్రూడ్ ఆయిల్ మీద తెలియాలి, సిల్వర్ మీద తెలియాలి, గోల్డ్ మీద తెలియాలి. గోల్డ్ మీద తెలిస్తే ఒకవేళ అంటే